తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ సర్కారుపైన గత కేసీఆర్ పాలనపైన హోల్సేల్గా విమర్శలు గుప్పించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రేవంత్ ప్రభుత్వం కేంద్ర నిధుల్ని పక్కదారి పట్టిస్తోందా? గ్రామ పంచాయతీలకు 3,500 కోట్లు వస్తూ ఉంటే ఒక్కో ఊరికి 5 లక్షలే ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారా? తెలంగాణలో 2-3 మంత్రులు వేల కోట్ల ఆస్తులు సంపాదించారా? కాళేశ్వరం కేసు నుంచి తప్పించుకోవడానికే కేసీఆర్ కృష్ణా జలాల ఇష్యూకు తెరలేపారా? నదీ జలాలపై నాటి కేసీఆర్ జగన్ రెడ్డికి రాసిన ఒప్పందం ఏంటి? అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్లపై బండి సంజయ్ పేల్చిన పొలిటికల్ బాంబులేంటి? అటు కాంగ్రెస్ ను ఇటు బీఆర్ఎస్ తీరుపై కడిగి పారేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మీడియాతో ఆఫ్ ద రికార్డ్ గా మాట్లాడారు. పలు సంచలన విషయాలు చెప్పారు. విపక్ష నేత కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాడిన భాష అభ్యంతరకరమన్నారు బండి సంజయ్. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని, ఇలా దిగజారి మాట్లాడితే సీఎం పదవికి ఉన్న గౌరవం తగ్గుతుందని హితవు పలికారు. రేవంత్ వాడిన భాషపై తెలంగాణలో చర్చ జరుగుతోందన్న బండి సంజయ్ కేటీఆర్ ఓ వేస్ట్ ఫెలో అన్నారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయానికి దోషి ముమ్మాటికి కేసీఆరే అని తేల్చేశారు సంజయ్. 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగితే నీటి పంపకాల అంశంలో అప్పట్లో తాను చేసిన వ్యాఖ్యలను ఓ ఐఏఎస్ అధికారి ట్వీట్ చేశారని గుర్తు చేశారు కేంద్ర మంత్రి. కృష్ణా జలాల అంశంలో కేసీఆర్ తప్పుడు నిర్ణయాల వల్లే ఇదంతా జరిగిందని, అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి డుమ్మా కొట్టి కేసీఆర్ తప్పించుకు తిరిగి 575 టీఎంసీలకు బదులు 299 టీఎంసీలు చాలని సీఎంగా అంగీకరించారని, ఈ విషయాన్ని అపెక్స్ కమిటీ సమావేశంలో నాటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పారని బాంబు పేల్చారు బండి సంజయ్. అవసరమైతే ఆనాటి ఒప్పందాలను బయటపెట్టేందుకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. ఇక కాళేశ్వరం స్కామ్ నుంచి తప్పించుకోవడానికి కృష్ణా జలాల అంశాన్ని కేసీఆర్ తెరపైకి తెచ్చారని మండిపడ్డారు కేంద్ర మంత్రి. తెలంగాణను సర్వనాశనం చేసిన కేసీఆర్ కుటుంబమే రాష్ట్రానికి పట్టిన పెద్ద శని అన్నారు. ఇది గమనించే ప్రజలు కేసీఆర్ ను ఫామ్ హౌస్ కు పరిమితం చేశారన్నారు బండి సంజయ్. గత కేసీఆర్ ప్రభుత్వంలాగే రేవంత్ సర్కార్ కూడా పనిచేస్తోందని, 2-3 తెలంగాణ మంత్రులు చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని వేల కోట్ల అక్రమాస్తులు సంపాదిస్తున్నారని, ఇదే విషయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారని ఆరోపించారు బండి సంజయ్. అవినీతి అమాత్యులపై ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థల నిఘా ఉందని, మంత్రుల అక్రమాలపై నివేదికలు తెప్పించుకుంటున్నామని, త్వరలోనే అవినీతి మినిస్టర్ల బాగోతం బయటపెడతానని, ఎప్పటికైనా ఆ మంత్రులు జైలుకెళ్లటం ఖాయమని సంచలన జోస్యం చెప్పిన బండి సంజయ్ వారి పేర్లు మాత్రం బయటపెట్టలేదు. అదను చూసి కాంగ్రెస్ కరప్షన్ అక్రమాలపై బీజేపీ పోరాటం చేస్తుందన్న కేంద్ర మంత్రి కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల స్కామ్ జరిగితే 9,000 కోట్ల అక్రమాలపై మాత్రమే విచారణను ఎందుకు పరిమితం చేశారు? ఎవరిని కాపాడేందుకు 1,00,000 కోట్ల అక్రమాలపై విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వ అక్రమాలపైన నివేదికలు పంపినా చర్యలు ఎందుకు తీసుకోలేదని, ప్రస్తుతం వందల ప్రభుత్వ జీవోలను పబ్లిక్ డొమైన్ లో పెట్టడం లేదని రేవంత్ సర్కారు పైన దుమ్మెత్తి పోశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు టీవీ సీరియల్ ను తలపిస్తోందని, ఐపీఎస్ ప్రభాకర్ రావు ఎంతో మంది జీవితాలను నాశనం చేశారన్న బండి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ ఫ్యామిలీ ప్రమేయం ఉందని, 6,000 మందికి పైగా ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఫోన్ ట్యాపింగ్ బాధ్యులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కేంద్ర మంత్రి. తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పినా స్పీకర్ ఎందుకు స్పందించడం లేదని, సుమోటోగా తీసుకుని దానంపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని నిలదీశారు బండి సంజయ్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా నిరాశ నిస్పృహల్లో ఉన్నారని, వారు సర్కారుపై తిరగబడే రోజులు వచ్చాయన్న బండి సంజయ్ అంతర్గత సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై అసమ్మతి వ్యక్తం చేస్తున్నారని ఆఫ్ ద రికార్డుగా చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి. గ్రామ పంచాయతీలకు సీఎం రేవంత్ నిధులు ఇవ్వకపోవటాన్ని తప్పుపట్టిన కేంద్ర మంత్రి బండి ఒక్కో గ్రామానికి 5 లక్షలే ఇస్తామనడమేంటి, ఏవైనా భిక్ష వేస్తున్నారా అని అంటూనే ఒక్కో పంచాయతీకి ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. త్వరలోనే కేంద్రం నుండి పంచాయతీలకు 3,500 కోట్ల నిధులు వస్తాయని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఒప్పుకుంటూనే కేంద్రం తెలంగాణకు ఏమిచ్చిందని రేవంత్ రెడ్డి ఎదురుదాడి చేయటం ఏంటని నిలదీశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తోంది బీజేపీ మాత్రమేనని, విమర్శలకే పరిమితమైన బీఆర్ఎస్ పోరాటాలు చేయటం లేదన్నారు బండి సంజయ్.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవగానే కాంగ్రెస్ ఎగిరెగిరి పడుతోందని, ఖైరతాబాద్ బైపోల్ కోసం బీజేపీ క్యాడర్ ఎదురు చూస్తోందని, జూబ్లీహిల్స్ ఫలితాల తర్వాత తమ కార్యకర్తలు కసితో ఉన్నారని చెప్పారు. పార్టీ గుర్తు లేకపోవడం వల్ల పంచాయతీ ఎన్నికల ఫలితాలను ఏ పార్టీకి ఆపాదించలేమన్నారు. 6 గ్యారంటీలపై చర్చ జరగకుండా పక్కదారి పట్టిస్తున్న రేవంత్ సర్కార్ కేంద్రం ఎన్ని ఇండ్లు మంజూరు చేసింది, ఇప్పటి వరకు ఎంతమందికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చారో వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్ తో కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారని, రోహింగాలకు ఇండ్లు ఇస్తూ ఓటు బ్యాంకుగా చూస్తూ దేశ భద్రతను గాలి కొదిలేస్తున్నారని ఆక్షేపించారు బండి సంజయ్. భాగ్యనగరం అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే అభివృద్ధి జరిగేదనే చర్చ ప్రజల్లో నడుస్తోందన్నారు. ఈసారి గ్రేటర్ పోరులో కమలం సింగిల్ గా పోటీ చేసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు బండి సంజయ్. భాగ్యనగరాన్ని మజ్లిస్ కు దారాదత్తం చేయటాన్ని కాంగ్రెస్ ప్లాన్ చేసిందని, మజ్లిస్ ముక్త్ భాగ్యనగర్ బీజేపీ లక్ష్యమని, రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎంను ఓడించి తీరతామన్నారు. కాంగ్రెస్ పాలనలో దేశంలో మత విద్వేషాలు ఉండేవని, మోదీ పాలనలో అన్ని వర్గాలను సమానంగా చూస్తున్నారని, సంక్షేమ పథకాలు అర్హులైన మైనార్టీలందరికీ అందుతున్నాయని గుర్తు చేశారు బండి సంజయ్. బంగ్లాదేశ్, పాకిస్తాన్లో మైనార్టీలైన హిందువులపై దాడులు జరుగుతున్నాయి. ఇండియాలో మైనార్టీలపై ఎలాంటి దాడులు జరగటం లేదనే విషయాన్ని ప్రపంచమంతా గమనిస్తోందన్నారు కేంద్ర మంత్రి. కృష్ణా జలాలపై సీఎం హోదాలో నాడు కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డితో చేసుకున్న ఒప్పందాలను కేంద్ర మంత్రి బండి ఎప్పుడు బయటపెడతారు? అలాగే 1000 కోట్ల అక్రమాస్తులు సంపాదిస్తున్న తెలంగాణకు చెందిన ఆ మంత్రులు ఎవరు? వారి పేర్లను బండి సంజయ్ ఎప్పుడు బహిర్గతం చేస్తారో అనే ఉత్కంఠ నెలకొంది.